భగవతే వాసుదేవాయ ఓం నమో 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 భగవతే వాసుదేవాయ శ్రీ గురుభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకర యా శ్వేతపద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రవృత్తి దివ్యవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి విశేషజాడ్యాపహ. భారతీర్థం అయిన తర్వాత ఆ భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకున్నప్పుడు అక్కడికి బృహద్రస భరద్వాజ పరశురామ పర్వత నారద బాదరాయణ కశ్యప అంగిరక కౌశిక జయ దౌన్య సుదర్శన సుత వశిష్ఠాది మహర్షులందరూ వచ్చారటండి. ఆయన పడుకుని ఉండేటప్పటికీ ఆ బ్రహ్మ ఋషులంతా వచ్చారు, శ్రీకృష్ణుడు వచ్చాడు, పాండవులు వచ్చారు, మిగిలినటువంటి వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ఎదురుగా అందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ ద్విభుజుడి కింద కనిపిస్తూ ఉన్నాడు, రెండు చేతులతో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు మిగతా వాళ్ళందరికీ. కానీ అంపశయ్య మీద పడుకున్నటువంటి ఆ భీష్మాచార్యునికి వారికి మాత్రం చతుర్భుజావతారంలో కనిపిస్తున్నాడు. ఆయన చూశారు. చూసిన తర్వాత ఆయన మళ్ళీ కళ్ళు నిలుపుకుని చూసేటప్పటికి ఆయనకి పరిపూర్ణమైనటువంటి కాలాత్మకమైనటువంటి స్వరూపం కింద ఆ శ్రీ కృష్ణ భగవానుడు కనిపించాడు. చూసేటప్పటికి చతుర్భుజాలు ఉన్నాయి, కిరీటాలు ఇవన్నీ ఉన్నాయి. చూసేటప్పటికి మహత్తరమైనటువంటి కాల ప్రవాహం ఒకటి ఆయనలో నుంచి బయట వెళ్ళిపోతున్నట్టు కనిపించింది. కనిపించేటప్పటికి అక్కడ కుంతీదేవి కళ్ళని చూసుకుంటూ ఉంది. వీళ్ళందరూ ఉన్నారు, కొంచెం అందరూ ఆయన పెద్ద అయినా విడిపోయేటట్టున్నాడు, ఈ బాధలో ఉన్నారు. ఉండేటప్పటికీ అప్పుడు భాగవతంలో అంటాడు భీష్మాచార్యుడు, రాజట ధర్మజుండు సురరాజసుకుండట ధన్వే శత్రవోద్వేజకమైన గాండివము విల్లట సర్వసారథి సర్వభద్ర సంయోజకుడటు అయిన క్షత్రియట ఉగ్ర గదాధరుడైన భీముడై యాచికి తోడు వచ్చునట అపద కల్లుటిదేమి చోద్యమా అనేటప్పటికీ సురరాజసుతుడు అర్జునుడు మంచి ఉగ్రమైనటువంటి గదాలు పట్టుకొచ్చినటువంటి వాడు భీముడు ఆ యుద్ధానికి తోడించాట.
సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైనటువంటి వాడు రథాన్ని తోరుతూ ఉన్నట్ట. కానీ వెలుపీలుకి వీడికి ఎంత ఆవది ఎందుకు వచ్చిందో, ఎందుకు ఆ మాట అన్నాడు? ఇది మనందరి గురించి అన్నమాట. నేను పెద్ద సైంటిస్ట్ని, నాకు సంపద ఉంది, ఆరోగ్యం బాగలేదు, ఒంట్లో ఇదిగా ఉంది, అలా ఉంది, మరి నువ్వు ఇంత పెద్ద గొప్పవాడు అయినప్పుడు నీకు ఈ అనారోగ్యాలు ఏమిటి, ఈ కష్టాలు ఏమిటి, సుఖాలు ఏమిటి, దుఃఖాలు ఏమిటి, చింతలు ఏమిటి అని ఆనాడు భీష్మాచార్యులు వారంతమంది మహర్షులు ముందు చెప్పాడు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే, ఎదురుగా కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ చతుర్భుజుడై అక్కడ కనిపిస్తున్నాడు అనేటప్పటికీ ఈయన ఏదో చెప్పదలుచుకున్నాడు కాలం గురించి. అంటే పంచాంగ శ్రవణం అన్నమాట. అది దాంట్లో అంటాడనమాట, వాయువ సంబులై యగసి వాయుధరంబులు మెంట కూడుచు వాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పయుచుకుడుచుండు ఒక భంగి జరింపదు కాలమన్నియు చేయుచునుండు కాలము విచిత్రము దుస్తరమెట్టి వారికి అనేసి అంత భీష్మాచార్యులు వారు నమస్కారం పెట్టేసింది. అయ్యా, నువ్వు కాలస్వరూపుడివి, నువ్వు ఏం చెప్తే అదే జరుగుతుంది అని చెప్పడం. ఎందుకు ఈ ఉపోద్ఘాతం చెప్పామంటే, కాలం గురించి మనం ఏ విధమైనటువంటి ఎదురు ఈదలేము నెంబర్ 1. కాబట్టి అందువల్ల కాలస్వరూపుడైనటువంటి వాడికి నమస్కారం పెట్టడం తప్ప మరొక పద్ధతి లేదు. ఇదే పంచాంగ శ్రవణంలో చెయ్యవలసినటువంటి ధర్మం అంటే ఇదే చేస్తారు. పంచాంగ శ్రవణం అంటే ఇదే వస్తుంది అన్నమాట. ఇప్పుడు వాయువ సంబులై ఎగసి అంటే మేఘాల గురించి మాట్లాడుతుంది. వాయువులు ఇలా వీస్తుంటే మేఘాలన్నీ ఇలా వస్తూ ఉంటాయి, కూడుతూ ఉంటాయి, చెదిరిపోతూ ఉంటూ ఉంటాయి. అలాగా ప్రపంచము సర్వము కాలతంత్రమైపోయిచు కూడుచు. 5:30 కానీ అందరం వచ్చాం, మళ్ళీ 7 కానీ అందరం వెళ్ళిపోతున్నాం. అలా ఎందుకు వెళ్ళిపోవాలి అంటే ఏమిటనమాట, కాలం డ్రైవ్ చేస్తుంది. ఏమంటే ఈ కాలం ఎక్కడ ఉంటుంది? ఈ కాలం సమస్తమైనటువంటి జీవుల యొక్క శరీరాలలో కాలం అనేటువంటిది ప్రవాహం చేస్తూ ఉంటుంది. ఈ కాలం యొక్క ప్రవాహం వల్ల ఈ జీవులందరూ కూడా రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కాలం దేని నుంచి వస్తుంది అంటే వాయువ సంబులై ఎగిసి. అది కూడా వాయువు, మనందరం కూడా వాయువశమే కదా. అంటే మన లోపల ముక్కులో గాలి వెళ్తుంది, బయటకు వస్తుంది, గాలి వెళ్తుంది, బయటకు వస్తుంది. అంటే మనం బతుకుతున్నాము అంటే 84 లక్షల జీవరాశులు బతుకుతున్నారు అంటే దేని వల్ల బతుకుతున్నారు? వాయువ సంబులై ఎగసి పడుతూ ఉంటాం కదా. అది లేదనుకోండి అక్కడ ఉంటాం. కాబట్టి వాయువ సంబులై ఎగసి వారిధరంబులు. వారి అంటే నీరు. మానవుడి యొక్క శరీరంలో 74.3% ఆఫ్ వాటర్ ఉంటుంది. వారి అంటే నీరు ధరంబులు, దాంతో ధరించున్నాం మనం. ఏం చేస్తాం? అప్పుడు ఈ రెండు ఉన్నప్పుడు మనం కలుస్తూ ఉంటాం, విడిపోతూ ఉంటాం. ఇలాగ కలయికని విడిపోయేటటువంటి చేసేది ఏమిటి అంటే ప్రపంచము సర్వము. ఈ ప్రపంచం అంతా కూడా, ప్రపంచము అంటే ఏమిటి? అంటే బాగుగా, పంచము అంటే పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచకోశాలు, వీటిలతో కూడుకున్నటువంటిది ప్రపంచము. ఇదంతా కూడా కాలంతో ముడిపడింది. కాలతంత్రం అంటే తాడు అనమాట. ఈ కాలం అనేటువంటి తాడు పంచభూతాత్మకం, పంచతన్మాత్రకం, పంచకోశాత్మకమైనటువంటి మన దేహంలో ఆ తాడుతో కుండిదండ పుట్టినట్టు మన శరీరాన్ని పుట్టిపెట్టాడు. కాలతంత్రమై పాలించు కూడుచుండు ఒక భంగి చరింపదు. అది ఒకలా ఉండదు. ఎలా ఉండదు అంటే, ఉదాహరణకి మామూలుగా ఇచ్చాం అనుకోండి, ఒకళ్ళు ఒకలా కొడతారు, ఒకళ్ళు మరొకలా కొడతారు, మరొకలా కొడుతుంటారు. కాలం అనేటువంటిది ఏం చేస్తుంది అంటే ఒక భంగి చేతి ఒకలాగా ప్రవర్తించదు కాలం. నీకోలాగా, నాకోలాగా, చెమకొకలాగా, ఏకొకలాగా కాలం ప్రవర్తిస్తుంది. ఈ కాలాన్ని అర్థం చేసుకోలేక మహామహుడైన శాస్త్రవేత్తలు డెంకీలు పుట్టారు. కాబట్టి ఈ కాలం అర్థమయ్యే అటువంటి కాలాన్ని చూసి భీష్మాచార్యుల వారు ఆ మాటలు చెప్పాడు. చెప్పిన తర్వాత ఒక భంగి చేయడం కాలం అన్నియూ చేయించు. కాలం మొత్తం అన్ని పనులు కాలమే చేస్తుంది. కానీ మన అజ్ఞానంతో ఏమవుతుందంటే మనం చేస్తున్నాము అనుకుంటున్నాం. ఇది పెద్ద డ్రాబ్యాక్. మానవులందరికీ, వాడు ఎంత పెద్ద సైంటిస్ట్ అవ్వనివ్వండి, ఎంత మామూలు వాడు అవ్వనివ్వండి,
ఇది కాలం చేస్తుంది అనేటువంటి స్పృహ కానీ మనకు లేకపోయినట్లయితే మనము చాలా జీవితంలో కొంత విశేషమైనటువంటి పాత్రను మిస్ అయిపోతున్నట్టు లెక్క. కాలము విచిత్రము, చాలా చిత్రంగా ఉంటుంది. అది ఇలా ఉంటుంది అని ఎవరు చెప్పలేరుగా. అటువంటిది దుస్తరం ఎట్టి వారికి దాన్ని ఎవడు దాటి వెళ్ళడానికి ఎవడికి సమర్థత లేదు అని చెప్పిన తరువాత అప్పుడు ఇటువంటి కాలం మహాకల్పాలని, కల్పాలని, యుగాలని, మన్వంతరాలని, తర్వాత మనం చూసేటువంటి మాసాలని, సంవత్సరాలని ఇవన్నీ ఉంటున్నాయి. ఇలాగ ఉండేటువంటి ఈ కాలాన్ని మహర్షులు ఏం చేశారంటే 60 రకాలైనటువంటి సంవత్సరాల పేర్లతో పెట్టారు. ఇది మనకు ఉండేటువంటి ఇలాంటి 60 సంవత్సరాలు ప్రభవ నుంచి ఈ అక్షయ సంవత్సరం వరకు ఉండేటువంటివి 7220 కేటగిరీ 7200 ఇంటూ 40 చేస్తే అది మనకి కలియుగం యొక్క కాలం ఇదవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఎప్పుడున్నా ఉంటే కలియుగంలో వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో ఇప్పుడు మనం కలియుగంలో 5127 సంవత్సరాలు అయింది కలియుగం వచ్చి. అప్పుడు ఇక్కడ ఉన్నాం వైవస్వత మన్వంతరంలో ఇప్పుడు ఉన్నాం. ఆ వైవస్వత మన్వంతరంలో ఈ వేళ ఇప్పుడు మనం పరాభవనామ సంవత్సరం అనేటువంటి సంవత్సరంకి మొదలులో భగవంతుడి దయవల్ల ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఇది కాలం యొక్క అంటే ఈ కాలాన్ని ఒకసారి మనం గమనించుకుంటూ ఉండాలి. తరువాత ఇంకొకటి ఏమిటి అంటే ఈ కాలాన్ని సాధారణంగా మనకి పంచాంగ శ్రవణం చేసేటువంటి సందర్భంలో ఈ కాలం గురించి వినాలి అని చెప్తూ ఉంటారు. ఈ కాలం గురించి వినాలి అంటే అవునండి ఎందుకు వినాలి అంటే కాలం పరమాత్మ కాబట్టి వినాలి, కాలం అమ్మవారు కాబట్టి వినాలి. అందువల్ల కాలనేమి విహార శౌరి సోర జనేశ్వర అని కాలనేమి విష్ణు శాస్త్రంలో వస్తుంది. కాలనేమి కాలం అనేటువంటి చక్రానికి ఏమి లాంటిటువంటి వాడు కాబట్టి అటువంటి కాలస్వరూపమైనటువంటి ఆ పరమాత్మ యొక్క ధ్యానం ఇలా చేసేటువంటి సందర్భంలో మనకి సాధారణంగా అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మా రాశి మా నక్షత్రం మాకు ఎన్ని డబ్బులు వస్తుంది కదా, అది కొంచెం పట్టండి దాని దగ్గర తర్వాత. ఇప్పుడు ఇటువంటి సందర్భంలో మనకి ఈ సంవత్సరం చూసారా, దీన్ని మామూలుగా ఉగాది అంటూ ఉంటాను. ఉగాది అనేటువంటిది ఏంటంటే ఉగశాలికి ఉగాది అంటే అంటే ఉగాది అంటున్నాను కదా, ఉగాది అంటున్నాను కదా. ఉగా అంటే నక్షత్రము అర్థం. నక్షత్రాల యొక్క గమనాన్ని ఉగాది అంటారు. అర్థమైందా? నక్షత్రాలు గమనం చేస్తూ ఉంటాయి. మొత్తం సృష్టిలో మన ఆకాశం మీద చూస్తే ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ మూవ్స్ అకార్డింగ్ టు ది సమ్ భౌతికమైనటువంటి ప్రిన్సిపల్స్తో ప్రతిదీ మూవ్ అవుతుంది. కాబట్టి ఉగాది అంటే నక్షత్ర గమనము. ఇప్పుడు మనం నక్షత్రాల్లో పుట్టాక ఒక నక్షత్రం పుట్టాము, అక్కడ నక్షత్రం గమనం అవుతుంది, మనకి నడుస్తుంది. ఇదేంటండి నిజమేనా? నిజం చెప్తాం చేస్తున్నాం. కాబట్టి నక్షత్రం ఏ విధంగా గమనం చేస్తుందో, అది ఎక్కడికి వెళ్తుందో, ఎటువైపు చూస్తుందో ఆ గమనం, ఆ చూపు, దాని యొక్క ప్రభావం మిగతా వాటి మీద దాని ప్రభావం చూపిస్తున్నప్పుడు దానితో రిలేట్ అయినటువంటి 84 లక్షల జీవరాశుల యొక్క గమనాల్లోనూ కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి అటువంటి నక్షత్ర గమనం అని పేరు. ఈ నక్షత్ర గమనం మనం భూమి మీద ఉంది. నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 27 నక్షత్రాలు కూడా తిరుగుతూ ఉంటాయి, అవి గమనం చేస్తూ ఉంటాయి. చేస్తుంటే భూమి కూడా తిరుగుతూ ఉంటుంది. భూమి మీద మనందరం ఉన్నాం. ఇప్పుడు ఆ నక్షత్ర గమనాన్ని మహర్షులు ఏం చేశారంటే యుగము అన్నారు. యుగాది అది భూమి మీద 2 రకాలైనటువంటి స్థితుల్లో అది ఆ నక్షత్ర గమనం ఉంటుందయ్యా. ఒకటి ఉత్తరాయణం, రెండోది దక్షిణాయనం అనేటువంటి చాలా బైఫర్కేట్ చేసింది అది ఆ గమనం, నక్షత్రాల గమనం అది. కాబట్టి యుగాది యుగము అంటే ఉత్తరాయణం దక్షిణాయనం చెప్తూ ఉంటారు. సరే బాగానే. ఇప్పుడు ఉగాది మనం ఇప్పుడు ఎప్పుడు జరుపుకుంటున్నాం అంటే
చైత్రశుద్ధ పాఠ్యం నాడు జరుపుకుంటున్నాం. ఏమంటే ఈజిప్ట్ కరెక్ట్. ఈ 4 యుగాలు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ఉన్నాయి కదా, వీటిల్లో ఉగాది చైత్రశుద్ధ పాఠ్యం నాడే జరుపుకుంటుంటే లేదు. ఒక కాలంలో ఒక్కొక్కళ్ళ యొక్క వాళ్ళ స్థితిని బట్టి కృతయుగంలో ఉగాది ఎప్పుడు వచ్చిందో తెలుసా? కార్తీక శుద్ధాష్టమి నాడు వచ్చింది. కార్తీక మాసంలో వచ్చింది ఉగాది. వాటికి కార్తీక మాసంలో మళ్ళీ ఉగాది మిగిస్తారు కనుక కృతయుగం మాట మాట్లాడుతున్నారు. తర్వాత త్రేతాయుగంలో వైశాఖ శుద్ధ తగినాడు వచ్చింది. ద్వాపర యుగంలో మాఘ బహుళ అమావాస్య రోజున ఉగాది జరుపుకుంటున్నాం. ఇప్పుడు కలియుగంలో చైత్రశుద్ధ పాఠ్యం నాడు ఉగాది జరుపుకుంటున్నాం. ఇవి కొంచెం ఫస్ట్ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్. తర్వాత కాబట్టి ఉగాది రోజున ఏం చేసి మామూలుగా అందరిలో ఉగాది రోజున ఏం చేస్తే సంవత్సరం అంతా అదే చేసేస్తాం. అవునా అనుకుంటున్నారా? ధర్మసింధు, నిర్ణయ సింధు అని మన భారతీయ సంప్రదాయాన్ని, మన భారతీయ ఆధ్యాత్మిక జీవనాన్ని కంట్రోల్ చేసేటువంటి 2 ఉన్నాయి, ధర్మసింధు, నిర్ణయ సింధు. ఆ ధర్మసింధులో ఏం చెప్పారంటే, ఈ సంవత్సరాది శుభంలో ఈ రోజున కానీ మనకి ఏదైనా శుభం జరిగినా అశుభం జరిగినా, ఈవేళ ఏ పని చేసినా ఏ పని చేయకపోయినా జీవితాన్ని ఈ సంవత్సరం అంతా అదే పని చేస్తాము అన్నది శుద్ధ అబద్ధం. సో డోంట్ వరీ. అయ్యో ఇవాళ స్నానం చేయలేకపోయామే, లేకపోతే ఇవాళ పారాయణ చేయలేకపోతే ఏం పర్వాలేదు. అది దానికి నో అథెంటిసిటీ అని రాశారు. అందువల్ల మనం ఏమీ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఏం చేయాలి అంటే భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేయడం తప్ప మరొక విశేషం ఏమీ ఇదొకటి. తర్వాత భాగవతంలో ఏం చెప్పారంటే, కాలావయవ నక్షత్ర గ్రహకారణం కాలావయవ. కాలము అంటే ఉదాహరణకు మనిషి ఉన్నాడు అనుకో, మనిషిలో వాటి అవయవాలు ఉంటాయి, చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది కదా, అవయవాలు కదా. కాలం అనేటువంటి పురుషుడికి నక్షత్ర గ్రహ కారణం కాలావయవ అంటే నక్షత్రం కానీ గ్రహం కానీ కాల కానీ ఇవన్నీ కూడా అవయవాలు. ఇప్పుడు నా చెయ్యిలా కదపాలంటే నేను అనుకోవాలి కదా. నేను కాలపురుషుని అనుకోండి, నా మనసులో అనుకోవాలి నేను చెయ్యి ఇలా ఇలా అన్నాడని. అంతే తప్ప మనం ఏం చేస్తుంటే మా నక్షత్రం బాగోలేదండి, అమ్ముడు నక్షత్రం మీద ఏడుస్తాను. కాలపురుషుడైనటువంటి కంట్రోల్డ్ బ్రెయిన్ ఉన్నాడు ఇక్కడ, వీడు కాలపురుషుడు, వీడు చెప్తే ఈ చేయి వదులుతూ ఉంటుంది. అలాగా అక్కడ ఉండేటువంటి కాలపురుషుడు ఆ నక్షత్రాలని, ఆ గ్రహాలని, ఆ తారల్ని యూ డూ లైక్ దిస్, యూ డూ లైక్ దిస్, యూ డూ లైక్ దిస్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు. అందువల్ల భాగవతం మనం అందరం ఎక్కడ పట్టుకొస్తూ ఉంటామంటే నక్షత్రాలు, గ్రహాలు, ఈ శాంతులు, ఆ శాంతులు అనేటువంటి ఒకనొక స్థితిలో మన మైండ్ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి వీటినన్నింటినీ కంట్రోల్ చేసేటువంటి వాడు ఆవిడ కాలనేమి విహావేర సూర సౌరి జనేశ్వర ఆయన కంట్రోల్ చేస్తుంటాడు. అందువల్ల ఏం చెప్పారంటే, విష్ణు సహస్రనామం చేసుకున్నట్లయితే, లలితా సహస్రనామం కానీ చేసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ అవయవాలు కలిగినటువంటి కాలానికి సంబంధించినటువంటి కంట్రోలింగ్ మెకానిజం వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి మనకుండేటువంటి నక్షత్రాల్లో కానీ గ్రహాల్లో కానీ మరొక దాంట్లో కానీ ఏదైనా సరే మనకి కొంచెం భేదం కింద అనిపిస్తే అది రివర్స్ అవ్వడానికి ఈ 3 చేయమన్నారు. కాబట్టి మనం ఏమి భయపడాల్సినటువంటి అవసరం లేదు. తరువాత ఇక పంచాంగ శ్రవణం అనేటువంటి దాంట్లో ఏమిటి అంటే, తిథి, వార, నక్షత్రం, యోగం, కరణం అనేటువంటి వాటిని మనం స్మరిస్తూ ఉంటాం. అంతే కదా, మనం పొద్దున్న సంకల్పం జరుపుకున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం, ఏదో శుక్లపక్షం అంటే చైత్రమాసం, పాఠ్యమి అని ఇలాగా మనం అవి చెప్తూ ఉంటాం. ఇది బుధవారం ఇలాంటి సంకల్పాలు చెప్పుకుంటూ ఉంటాం. ఈ సంకల్పం చెప్పినప్పుడు నక్షత్రం, తిథి, వారం, మాసం అది ఎందుకు చెప్పారండి, వాట్ ఈస్ ది పర్పస్ ఫర్ దట్ అని అడిగితే దానికి ఏం చెప్పారు అంటే, దానికి చాలా అర్థం ఉందయ్యా అని చెప్తూ, తిథి అనేటువంటి దానికి డెఫినేషన్ ఏమిటంటే,
కన్యతే షష్ఠి ఘటికాభివృద్ధి తిథి. తిథి అనేటువంటి దానికి ఒక ఘటిక అంటే 24 నిమిషాలని ఒక ఘటిక అంటారు. అటువంటివి షష్ఠి 60. కాబట్టి 60 గడియల చేత ఉండేటువంటి కాలపు విండోని, ఆ టైం విండోని తిథి అంటారు. ఇది ఇవాళ ఏదో చైత్ర శుద్ధ పాడ్యమి. పాడ్యమి అనేటువంటిది ఒక తిథి, తెలుసు కదా, అందరికీ తెలుసు కదా, పాడ్యమి తిథి. అది ఎన్ని షష్ఠి ఘటికాహ అంటే ఏమిటి, 24 గంటల పాటు ఉంటుంది. అంటే 60 ఇంటూ 24 నిమిషాలు గడిస్తే వచ్చేటువంటి మనకి 24 hours వస్తుంది. కాబట్టి ఈజిప్ట్ కరెక్ట్ ఇన్ మూన్ అండ్ మూన్ శుక్రాచార్య శుక్రుడి మీద ఇదంతా కరెక్ట్ అంటే అవ్వదు. అక్కడ వేరుగా ఉంటుంది, అక్కడ ఆ తిరిగేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మనం ఎంత స్పీడ్తో తిరుగుతోంది, మనం ఉండేటువంటి ప్రాంతం అనేటువంటి దాని మీద కూడా మన యొక్క స్థితులు ఆధారపడి ఉంటాయి. ఈ విధమైనటువంటి దాంట్లో ఉంది. అందువల్ల షష్ఠి ఘటికాది ఇది తిథి. తర్వాత నక్షత్రం అంటారు. ఈ నక్షత్రం అంటే సక్షరతీతి నక్షత్రం. క్షర సంచలనేన అంటే నశింపనటువంటిది నక్షత్రము. క్షీయతేవా నక్షత్రం, అది క్షీణించదు. ఆ నక్షత్రం అనేటువంటిది క్షీణించదు, అది గమనం చేస్తూ ఉంటుంది. కానీ గ్రహం అనేటువంటిది క్షీణించడానికి అంటే టు డిజపియర్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ వచ్చేటప్పటికి గ్రహం కనిపించకుండా ఉంటుంది. ఉదాహరణకి చంద్రుడు ఆ విధంగా కనిపిస్తుంటారు. తర్వాత మామూలుగా తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం అని 5టిని పంచ అంగములు అంటారు. ఈ పంచ అంగములు కూడా ఎవరైతే రోజు పూజ చేసుకుంటూ ఉన్నారో ఈ పంచ అంగములని కూడా స్మరిస్తూ మనం సంకల్పంలో చెప్పుకున్న తర్వాత మనం పూజాది కార్యక్రమాలు మొదలు పెడుతూ ఉంటాం. కాబట్టి ఇట్ ఈజ్ ఎ మస్ట్. ఈ సంకల్పం లేకుండా తిథివార నక్షత్ర కర్ణ యోగాల యొక్క స్పృహ లేకుండా పూజ చేసినట్లయితే ఫలితం మీకు జీరో. అందువల్ల ఏం చేస్తారు, అందరికీ తెలియకపోవచ్చు. కాబట్టి ఏం చేస్తారంటే బోర్డు మీద రాస్తూ ఉంటారు, ఈ వాడు ఇది, వాడు వారం ఇది, ఇది అని. ఒకసారి మమ్మల్ని ఇలా చూసుకుని మనం పారాయణ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ వస్తూ ఉంటారు కాబట్టి దయచేసి అవి ఒకసారి చూసుకుని మీరు పారాయణ చేసుకుంటే మంచిది. మీ మాట వినమంటే మీ ఇష్టం. సరే, కారణం క్రియతే అనేనేది కారణం, దీని చేత చేయబడును అని అర్థం. అంటే ఏమిటి, దేని చేత చేయబడును? మన మనసు చేత చేయబడేటువంటి దానిని కారణములు అంటారు. మనసు చేత కదా మనం అన్ని పనులు చేస్తూ ఉంటాం. అంటే మనసు చెప్తే ఇంద్రియాలు చేస్తాం. ఈ మనసుకి అధినేత ఎవడు? చంద్రుడు. చంద్రమా మనసు జాత. కాబట్టి చంద్రుడు మనమంతా కూడా చాంద్రమాస పద్ధతిలో మనం ఈ పనులన్నీ చేస్తుంటాం. ఇటువంటి కరణాలు దాదాపుగా ఎన్నుందంటే తను 11 చెప్తారు, 10 చెప్తూ ఉంటారు. వీటి బవ, బాలవ, కౌలవ, గరది, వడిక్కు, భద్ర, శకుని, చతుష్ముఖ, నాగము, కింగ్నస్సుము అనేటువంటి 10 కరణాలు ఉంటాయి. అందువల్ల మనం సంకల్పం చెప్పాడు శుభకరణే శుభయోగేన అని చెప్పేసి శుభ అనేసేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే దాని జోలికి వెళ్ళేటప్పుడు కొన్ని ప్రమాదాలు, కొన్ని భయంకరంగా ఉంటాయి, కొన్ని సాఫ్ట్గా ఉంటాయి. అందుకని మన పంచాంగం కానీ మన శాస్త్రం కానీ అవన్నీ దయపెట్టదు. తర్వాత యోగాలు యుజ్యతి ఇది యోగ అంటే కలుపుతుందన్నమాట. యోగం అంటే కలయిక. పంచదార నీళ్లు తీసుకుని దాంట్లో పంచదార కలయిక అనుకో, ఆ నీటికి ఆ యోగం వచ్చింది. నీటికే వచ్చింది, పంచదార కూడా వచ్చింది. పంచదార కూడా నేను నీటిలో కలిసే ఉంది. సో యోగము అంటే ఆ విధమైనటువంటి కలయిక. కాబట్టి ఇటువంటి విధానాలతో ఈ మొత్తం మనం ఉండేటువంటి 84 లక్షల జీవరాశులు కూడా నడుస్తూ ఉంటాయి ఈ ప్రపంచంలో. ఇటువంటి కాలాన్ని దుస్తరం వ్యక్తివారికి అన్నాడుగా భీష్మాచార్య వారి ఎవడు దాటలేడు అన్నాడు కదా. అనేటప్పుడు కొంతమంది కాళ్ళు ఎగరేసి మేము దాటగలమయ్యారు. వాళ్ళు ఎవరంటే అధర్వణంలో చెప్పారు, కాలో అశ్వోవహితి సప్తరశ్మి సహస్రాక్ష అధరోభూతిరేత
తమ రోహంతి కవయో విపశ్చిత్ తత్వస్య చక్రాపునాని విశ్వాన్ని అధర్మగారు ఏమిటంటే సహస్రనేత్రాలతో భూమి మీద సమస్త కర్మల్ని కూడా చూస్తున్నటువంటిది ఎవరు? ఈ భూమి మీద మన 84 లక్షల జీవరాశులు కూడా ఏమేమి పనులు ఎక్కడెక్కడ ఎలా ఎలా చేస్తున్నాయి అని 1000 కళ్ళతో చూసేటువంటి వాడు కాలస్వరూపుడైనటువంటి వాడు చూస్తూ ఉంటాడు. అందువల్ల మన సంకల్పం చెప్పినప్పుడు ఒక్కసారి స్వామి సరిగ్గా చూడు అని ఒక దండం పెట్టాడు. ఆ విధంగా చూసేటువంటి వాడు అలాగా స్వామి నువ్వు ఇలా చూస్తున్నావు కాబట్టి నేను సరైనటువంటి పనులు చేయాలి, నేను సరైనటువంటి విధానంగా జీవించాలి, ధర్మబద్ధంగా ఉండాలి అనేటువంటి స్పృహ కలిగించేటువంటి వాడి కాలం కాబట్టి కాలస్వరూపుణ్ణి మనం ధ్యానం చేస్తూ ఉండాలి. అటువంటి కాలస్వరూపం తెలిసినటువంటి జ్ఞానులు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ కాలపురుషుడి మీదే ఎక్కి కూర్చుని చల్ అని వాళ్ళు పెడుతూ ఉంటారు. అందువల్ల కాలాన్ని ఎవరు జయించగలరు అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి ఇటువంటి మహాత్ములు ఉంటారు. వాడు కాలాన్ని జయించగలరు. పరమాచార్యులు వారు కానివ్వండి, భారతీయ స్వామి కానివ్వండి, రమణ మహర్షి కానివ్వండి, రామకృష్ణ పరమహంస కానివ్వండి, ఇటువంటి మహానుభావులందరూ కూడా వాళ్ళ కాలం అనేటువంటి అశ్వం మీద ప్రయాణం చేసి వాళ్ళు కాలానికి అతీతంగా ఉండగలిగినటువంటి స్థితుల్లోకి వాళ్ళు వస్తూ ఉంటారు. ఇది మామూలుగా కాలానికి సంబంధించినటువంటి విశేషం. ఇక ఇప్పుడు పంచాంగ శ్రవణం ఫలితం ఏమిటి? పంచాంగంలో ఈ శ్రవణం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి అని చెప్పేటప్పటికి ఇంకా అంతం చెప్పాక తిథి వారం నక్షత్రం చెప్పాను కదా. తిథేశ్చ త్రియమాప్నోతి వారాద్ ఆయుష్వర్ధనం నక్షత్రార్థతే పాపం యోగాద్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిస్తూ పంచాంగ ఫలముత్తమం కాల వికర్మాకృతీయాం దేవతానుగ్రహం లభే. ఈ తిథి వార నక్షత్రాన్ని తలుచుకోవడం వల్ల దేవతానుగ్రహం లభేది. అది దేవతల యొక్క అనుగ్రహం మనకి దొరుకుతుంది అని తదవ. తిథేశ్చ శ్రియమాప్నోతి. తిథిని తలుచుకోవడం వల్ల శ్రేయస్సు కలుగుతుంది. అది మొట్టమొదటి దానికి అర్థం. శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు ఉంటాయండి. ఇప్పుడు ప్రేయస్సు అంటే నాకు మిరపకాయ బజ్జీ ఇష్టం అండి, కానీ తింటే కడుపులో పాడైపోతుంది. అందుకనే మా అమ్మ ఏం చేస్తుందంటే, అరే నీకు మిరపకాయ బజ్జీ తింటే అది నీకు ప్రియము ప్రేయస్సు కానీ శ్రేయస్సు కాదు. అందువల్ల ఏం చేస్తుంది, ఏదో బిస్కెట్ ఏదో ఇస్తుంది, ఇది తినండి. అమ్మ నాకు నచ్చదు, నాకు మిరపకాయ బజ్జీ ఇష్టం, ఎందుకు నాకు ప్రియం. మానవులందరూ కూడా ప్రేయస్సు కోరుకుంటారు కానీ శ్రేయస్సు ఇది వచ్చిన పెద్ద గొడవండి మనకి డాక్టర్ గారు. కాబట్టి ఏంటంటే మనకి ప్రియమైనటువంటివి, మనకి కన్వీనియంట్గా ఉండేటువంటివి, మనకి సుఖాన్ని ఇచ్చేటువంటివి, మన మాట నెగ్గేటువంటివి, మనకి నచ్చేటువంటివన్నీ కూడా శ్రేయస్సులు కావు, అవన్నీ ప్రేయస్సు. అందువల్ల సమస్య వస్తుంది. అందువల్ల ఏం చెప్పాడంటే, ఎవరా సంకల్పం చెప్తున్నప్పుడు చైత్రశుద్ధ ప్రతిపత్తిధావు అంటున్నావు కదా, ఆ చైత్రశుద్ధ ప్రతిపత్తి అన్నావుగా, అన్నప్పుడు నీకు శ్రేయస్సు కలుగుతుంది కానీ ప్రేయస్సు కలుగుతుంది. అంటే నీకు ఏమి ఇవ్వాలో కాలపురుషుడు అధిస్తాడు, నువ్వు కోరుకున్నది మాత్రమే. బీ కేర్ఫుల్. అందువల్ల ఏమిటంటే ఈవేళ తిథి చదివేశాను అంటే నాకు కావాల్సింది వచ్చేయాలంటే చచ్చిన ఇవ్వకండి. వాడు స్కూల్లో మాస్టర్ గవర్నమెంట్ వాడు ఇలాగే. కాబట్టి తిథి తిథిలు ఎలా వస్తూ ఉంటాయండి, చంద్రుడి యొక్క కళ్ళను బట్టి కదా. చంద్రుడి గురించి కన్నీ కనిపించకుండా ఉంటే ఏదో పాఠ్యం అంటాం, తర్వాత కొద్దిగా కనిపిస్తే విద్య దర్యా అంటూ ఉంటాం కదా. ఏంటండి దీని అర్థాలేమిటి? అవేమి చేస్తున్నాయి అంటే, మనకి ఒక రాజతంత్రం అనేటువంటి గ్రంథంలో ఈ తిథులు ఉన్నాయి చూసారా, ఈ తిథులు ఒక్కొక్క అమ్మవారి పేరునండి. పాడ్యమి అన్నాం కదా, పాడ్యమి అనేటువంటి తిథి ఈ రోజుని మహానిత్యాదేవత అయినటువంటి లలితాదేవి యొక్క కామేశ్వరి అనేటువంటి అమ్మవారి యొక్క ప్రభ ఉంటుంది. ఈవేళ ఈ తిథి మనం చేస్తున్నామంటే కామేశ్వరి స్వరూపమైనటువంటి నిత్యాదేవి యొక్క అనుగ్రహము
ఆ శ్రేయస్సు కలుగుతుంది. అందువల్ల తిథి శ్రేయస్సు ఇస్తుంది అనడానికి కారణం ఏమిటి అంటే ఆ టైం కాదు, ఆ రోజున ఉండేటువంటి అమ్మవారి స్థితి. కాబట్టి పాడ్యమి నాడు రామేశ్వరం ఉంటుంది, విజయ నాడు భగవానిని, తదే నాడు నిజక్లెన్న, చవితి నాడు భేరుండ, పంచమి నాడు బన్నివాసిని, షష్ఠి నాడు మహావజ్రేశ్వరి, సప్తమి నాడు శివదూతి, అష్టమి నాడు త్వరిత, నవమి నాడు కులసుందరి, ఏకాదశి నీలపతాక, ద్వాదశి విజయ, త్రయోదశి సర్వమంగళ, చతుర్దశి జ్వాలామాలిని, పూర్ణిమ నాడు చిత్ర. ఇవి ఈ శుక్లపక్షం రోజులు ఏమి ఉంటాయి. కృష్ణపక్షం దగ్గరికి వచ్చేటి ఈ అమ్మవార్లు అందరూ రివర్స్ అవుతారు, కింద నుంచి పైకి వెళ్తారన్నమాట. అందువల్ల ఈ వేళ వచ్చి ఈ శుక్లపక్షం నాడు వచ్చినటువంటి కామేశ్వరి అమ్మవారు అమావాస్య వచ్చినటువంటి ఆ అమావాస్య రోజునే అప్పుడు ఆవిడ కామేశ్వరి అవుతుంది, రివర్స్ అవుతుంది అన్నమాట. ఇటువంటి వీటిని నిత్యా దేవతలు అంటారు. అందువల్ల తిథి అనేటువంటిది నిత్యా దేవత స్వరూపము అని అర్థం. అందువల్ల సంకల్పం చెప్పినప్పుడు తిథిని మీరు స్మరించాలి అనడానికి కారణము. కాబట్టి ఇది మన మహర్షులు ఎంత ఏమైపోతుంది, ఎంత విధంగా చెప్పేటువంటి విధానంగా వాళ్ళు చెప్పక మీరు అలా చేసుకున్నారా, చేసుకుంటే యూ గెట్ దిస్ అని చెప్తూ ఉంటారు. అందువల్ల తిథేశ్చ శ్రియమాప్నోతి, బాలాద్ ఆయుష్యవర్ధనం, నక్షత్రార్థకే పాపం, యోగాత్ రోగ నివారణ. యోగాలు ఉన్నాయా, 27 రకాలైనటువంటి యోగాలని యొక్క స్మరణగా మీరు చేసినట్లయితే రోగ నివారణం, ఆ రోగం. అందువల్ల పంచాంగం ఉన్నప్పుడు పంచాంగం ఇస్తూ ఉంటారు కదా, మనం యూట్యూబ్లో పెట్టడం బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి అన్ని మధ్య. అందువల్ల అందరికీ అన్నీ తెలిసిపోతున్నాయి. అందువల్ల మనమేం చెప్పాల్సినటువంటి పనులు అయిపోతుంది, రోగ నివారణ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదని అనకూడదు, డాక్టర్కి మనం వాళ్ళకి తగ్గించకూడదు, వాడి బిజినెస్ వాడకుండా ఈ యోగ నివారణ చేసుకుంటా. కరణాత్ కార్యసిద్ధిస్తుంది. కరణం తెలుసుకున్నట్లయితే ఇది పంచాంగ ఫలముక్తం అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా చాలా హుషారుగా ఎదురు చూస్తూ ఉంటే